దేవుణ్ణి ఆరాధించటం అంటే ఆషామాషి కాదు. అక్కడ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం చదివితే మీకు అర్థమైద్ది. అది చదువుకుంటా ఉంటే మీకు ఆ యెహోషువ చెప్తుంటాడు, మీరు ఇట్లా ఆరాధించటం కాదు, ఈ విధంగా ఆరాధించటం కాదు, నిజమైన ఆరాధన హృదయపూర్వకంగా రావాలి, హృదయపు అట్టడుగు నుంచి రావాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, పెదవులతో కానే కాదు. పెదవులతో ఆరాధించటం కాదు, హల్లెలూయా అంటం కాదు, ఆమేన్ అంటడం కాదు. నిజమైన ఆరాధన అంటే ఏంటి? హృదయం నుంచి రావాలి నీ ఆరాధన. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు దేవుని మాటలు స్పష్టంగా మనకు అర్థమయ్యేటప్పుడు మన హృదయంలో నుంచి వచ్చే ఆ యొక్క ఆరాధన ఎలా ఉంటుందంటే కన్నీళ్ల రూపంలో వస్తుంది. ఎట్లా వస్తుంది? కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. నా దేవుడు నా కోసము, అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి అడుగుపెట్టి మానవులు ఎంత పనికి మాలిన వారం మనము. నేను పాపిని కాదని చాలా మంది అంటారు, అయితే నువ్వు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు అని బైబిల్ చెప్తుంది.